అండి, నేను ఏఎంసీ కుక్వేర్లో కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నానండి. నేను ఈరోజు బిస్బేల్ బాత్ చేసి చూపిస్తాను. 16 ఇయర్స్ నుంచి నేను ఏఎంసీ కుక్వేర్ వాడుతున్నాను. హెల్తీగా ఉన్నాను. దీంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. చేసేది బిస్బేల్ బాత్ చేస్తున్నాను, చూడండి. కప్పు రైసు, 1 కప్పు బియ్యము వేస్తున్నానండి. దీనికి సరిపడా నీళ్ళు వేసి ముందు ఉడికించుకోవాలండి. రైసు, బ్యాళ్ళు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి, బీన్స్, ఆలు, మనం ఏం కావాలంటే మనం కాయగూరలన్నీ వేసుకోవచ్చండి. మనం ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ బ్యాళ్ళు వేసామండి. దీనికి సరిపడా నీళ్ళు 5 గ్లాసులు వేస్తున్నాను. ఇందులోకి మనం కావాల్సిన క్యారెట్, బీన్స్, ఆలు వేస్తున్నానండి. టమోటా, కొంచెం పసుపు అన్నీ వేసి ఒకసారి కలిపి పెట్టేసి లిడ్ పెట్టేసుకుంటామండి. ఇది టర్బోకి వచ్చే లోపల మళ్ళీ ఆఫ్ చేసుకుంటామండి. దీనికి కావాల్సినంత 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసము ఇక్కడ రెడీగా నానబెట్టుకున్నామండి. 2 మినిట్స్లో పెట్టామండి. ఆడియో తరంతో మనకి బాగా కుక్ అయిపోతుంది. చెప్తానండి. ఇందుకు కావాల్సినవి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను ఒక పిడికెడ ధనియాలు, ఒక స్పూను ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 3 ముక్కలు లవంగాలు, చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు 1 స్పూను. అన్నీ వేయించుతూ చిన్న మంటతో ఫ్రై చేయాలండి. 1 స్పూన్ నూనె వేసుకొని ఫ్రై చేయాలి. 8-9 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు కరివేపాకు అన్నీ కలిపి వేపుకోవాలండి. దాన్ని డ్రైగా చేసి పొడిగా కొట్టుకోవాలి. అదిగోండి బిస్బేల్ బాత్కి పోపు వేసుకుందాము. అదిగో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, క్యాప్సికము, ఎర్రగడ్డలు, కరివేపాకు. ఇదిగోండి బిస్బేల్ బాత్ బాగా ఉడికిపోయింది. పొడి ఇందులో వేసుకో. ఇది 2 నిమిషాలు అలా వేపుకునేది. అందులో కొంచెం బెల్లం వేస్తున్నారు కదా, కొంచెం బెల్లం వేసుకోవాలండి. టేస్ట్కు వేసుకోవాలండి. వేయలేదు కదా మేడం, మెత్తగా అయిందండి. బిస్బేల్ బాత్ ఉడికిండే దాంట్లోకి వేసేసి ఒక్కసారి అంతా కలవి పెట్టేదండి. గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి.